కొన్ని సినిమాలు ఉంటాయి చిట్ట చివరిదాకా కథ చదివినా కూడా ఆ కథలో పాత్రలు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కొన్ని సినిమా హిట్ అయినా కూడా కొన్ని రకాలైన సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెంకటేష్ను మహేష్ బాబు సినిమా ఉంటుంది. దాంట్లో ఇద్దరు పెద్దోడా చిన్నోడా అని మాట్లాడుకుంటారు. ఈ సిరిమల్లి వ్యాకెట్లో ఏదో చెట్టు ఉంది కదా దాంట్లో. అయితే అందులో స్పెషల్ ఏంటంటే చిట్ట చివరి దాకా కూడా అసలు పేర్లు ఏంటో తెలియదు వాళ్ళిద్దరిది. మహేష్ బాబు వెంకటేష్ది చిన్నోడు పెద్దోడే తప్పించి అసలు పేర్లు ఏం పెట్టాడో కూడా డైరెక్టర్ చెప్పలేదు. అట్లాగే ఉంటుంటుంది కొన్ని వార్తలు. వార్త అయితే చాలా అద్భుతమైన మిస్టరీ, కానీ ఎవరి పేరు ఏ పార్టీ అన్నటువంటిది లేకుండా రాసినటువంటి వార్త కాస్త విచిత్రంగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడు బినామీ ఆయనకే టోకరే ఇచ్చాడా? తెలుగు రాష్ట్రం నుంచి దుబాయ్కి తరలించిన 1000 కోట్లతో ఉడాయించాడా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపదను దుబాయ్కి తరలిస్తున్నారు. కొందరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మరికొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించారనే విషయాన్ని పక్కన పెడితే సదరు రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైన వ్యక్తి ద్వారా స్వదేశం నుండి దుబాయ్కి 1000 కోట్లను తరలించారు. గత కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలను ఆయన నిర్వహించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డబ్బును తరలించిన కొద్ది కాలానికి సదరు విశ్వసనీయుడు జలక్కిచ్చినట్టు తెలుస్తోంది. తొలుత వివిధ సాకులు చెబుతూ సదరు రాజకీయ నాయకుడికి దూరం పాటించినట్టు సమాచారం. ఆ తర్వాత ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచి యూరోప్లోని దేశానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సదరు రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపుకు ఫిరాయించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. గత ఏడాది కాలంలో సదరు రాజకీయ నాయకుడికి ఇది 2వ జలక్ అని కూడా ప్రచారంగా జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తోంది. సదరు విశ్వసనీయ మిత్రుడు అంటే బెనామీ ఎటువంటి విశ్వాసఘాతుకానికి పాల్పడలేదని, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయన అజ్ఞాతంలోకి పంపారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదేందో మరి తెలంగాణకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల వైసీపీ అయి ఉంటే పేరుతో సహా రాసి పడేసేవాళ్ళు. మరి ఇంకేదన్నా పార్టీలదా ఏంటనేది చూడాల్సి ఉంది.